ఆయన ద్వారా ఫస్ట్ గురుముఖతంగా ధ్యానంలో కూర్చున్నాను నేను. ఇంకా అప్పటి నుంచి ధ్యానం రోజుకి 10 గంటలు చేసేవాడిని. ధ్యానము ఇవాళ పరిచయమైంది, రేపటి నుంచి చెప్పడం మొదలుపెట్టాను అనర్కాలంగా అందరికీ, అన్ని ఇళ్ళకి, నా కొలీగ్స్కి, మా ఇంటి వాళ్ళకి అందరికీ చెప్పడం మొదలుపెట్టాను. సో చెప్పడంలో వివరంగా కళాశాలలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయో అన్ని ఇళ్ళు తిరిగి ధ్యాన ప్రచారం చేశాను. 2001లో కరెక్ట్గా ధ్యానం చేసిన 6 నెలలకే పత్రికారు కళాశాల వచ్చారు. నేను ఎక్కడైతే జాబ్ చేస్తున్నానో ఆ స్పాట్కి వచ్చారు. నాకు జాబ్ మార్చారు, డ్యూటీ మార్చారు. భరద్వాజ తీర్థంలో నా డ్యూటీ చేశారు. అక్కడికి పత్రికారు వచ్చారు. 15 నిమిషాలు నా కళ్ళ కలిపెట్టి చూశారు పత్రికారు. మొత్తం నన్ను స్కాన్ చేశారు మొత్తము. సో నన్ను పౌర్ణమి ధ్యానం తీసుకెళ్ళి చూపించారు పత్రికారు. నెక్స్ట్ మళ్ళీ 2 months తర్వాత మళ్ళీ వచ్చారు. అప్పటికి నేను ప్రిపేర్ అయిపోయాను, నాకు జాబ్ చేయడం ఇంట్రెస్ట్ లేదనేసి. నేను గురుగారు చెప్పాను, గురుగారు నాకు ఇంట్రెస్ట్ లేదు జాబ్ చేయడం అంటే, జాబ్ వదిలేయని చెప్పాడు. గౌతమ్ బుద్ధుడు అంతటి వాడే రాజ్యం వదిలేశాడా, నీ జాబ్ ఎంత బోర్డు జాబు వదిలేయని చెప్పాడు. గురు మాటకి ఒక్క మాటతో పోయి నేరుగా బీసి నా రిజైన్ లెటర్ పెట్టేసి మా డీజీకి చెప్పేసి వచ్చేసాను నేను, నీకు జాబుకు రానేసి. ఆ క్రమంలో పత్రిక మమ్మల్ని ఒక బ్యాచ్ తయారు చేసి మమ్మల్ని భీమవరం పంపించారు 2003లో. అప్పుడు రాఘారావు గారు, తట్టపర్తి రాఘారావు గారికి ధ్యానం తెలుసు కానీ ఎలా ప్రచారం చేయాలో తెలియదు ఆయనకి. ఆయన మాతో కూడా ఉంటూ మాతో తిరిగేవాడు. రాఘారావు గారు ఎలా టీచ్ చేస్తాం, పిల్లలకి ఎలా టీచ్ చేయాలి, పెద్దలకి ఎలా టీచ్ చేయాలో మాతో కూడా ఉండి నేర్చుకున్నారు తట్టపర్తి రాఘారావు గారు. అట్లా పత్రికా సమక్షంలో మేము ఎక్కడికంటే అక్కడ వెళ్ళాం. గురుగారు ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్ళి ఒక బ్యాచ్గా ఒక సైన్యంలో ఉంటూ మాతో పాటు నా బ్యాచ్లో ఎవరు ఉన్నారంటే సుమతి మేడం గారు, శాంతి మేడం గారు, వారు బాబు సందీప్ అండ్ బాల మంది ఒక గ్రూప్ తయారు చేసి అనంత రాష్ట్రాలకు పంపించారు పత్రికారు. ఈ సందర్భంగా నేను అరుణాచలంలో 5 years అక్కడే ఉన్నాను. అరుణాచలంలో 2007లో యజ్ఞం చేశాము. యజ్ఞం అయిన తర్వాత కూడా అక్కడే అరుణాచలం ఉంటూ ప్రతి పౌర్ణమికి వచ్చే వాళ్ళకి 4 to 5 lakhs జనం వస్తారు, వాళ్ళకి ధ్యానం నేర్పించేవాడిని. ఇది నా ఒక ధ్యానం గురించి చిన్న ఇన్ఫర్మేషన్. ఇంకా పిరమిడ్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ పిరమిడ్ అనే పదాన్ని మనం అర్థం తెలుసుకుందాము. పిరమిడ్ అంటే అగ్ని, అంటే అగ్ని, మిడ్ అంటే మద్యం, అగ్ని మధ్యం. అగ్ని మధ్యంలో ఏం చేస్తుంది, దహింపజేస్తుంది. అట్లా మనం వెళ్ళి ఆ పిరమిడ్లో కూర్చున్నామంటే మనలో ఉన్న దుష్ట ఆలోచనలు, దుష్ట భావాలు సరికాని అన్నిటి కూడా సరిచేస్తుంది. సో ఇంకా పిరమిడ్ వల్ల ఎంత ఉపయోగం ఉందంటే, మనము ఇంతకుముందు ఎన్నో ప్రయోగాలు చేశాను పిరమిడ్ మీద. ఒక టమాటా పెట్టాను, బయట ఒక టమాటా పెట్టాను. పిరమిడ్లో పెట్టిన టమాటా 1 month పాడవలేదు, బయట పెట్టిన టమాటా ఏమో 1 week పాడైపోయింది. అసలు ఏముంది ఈ పిరమిడ్లో వచ్చి ఎనర్జీ ఏం చేస్తుందనేసి నేను ప్రశ్న వేసుకొని ధ్యానం చేసినప్పుడు నాకు వచ్చిన ఆన్సర్ ఏమంటే, ఒక కాస్మిక్ ఎనర్జీ వచ్చి ఏం చేస్తుందంటే ఆ టమాటాలో ఉన్న సెల్స్ని రివర్స్ చేస్తూ ఉంది. ఈ సెల్ ఇలా తిరిగితే 24 hours చనిపోతుంది, బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే ఆ ఎనర్జీ వచ్చి రివర్స్ చేస్తుందో ఆ సెల్ కాస్త చెట్టులో ఉన్నప్పుడు ఎలా ఉంది, కాయగా పిందిగా ఎలా అయితే ఉందో ఆ స్థాయి తీసుకెళ్తుంది లోపల సెల్స్ని. తద్వారా బ్యాక్టీరియా ఫామ్ కాదు. అదేవిధంగా మనం కనుక ఈ శరీరం తీసుకెళ్ళి ఆ పిరమిడ్లో ఉంచామంటే మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎలా ఉన్నామో ఆ స్థాయి తీసుకెళ్తుంది. అంటే మన సెల్స్ని రివర్స్ చేస్తుంది. మన శరీరాన్ని కాదు, మన ఆత్మ సైతం రివర్స్ చేస్తుంది పిరమిడ్. ఆత్మ మూలం ఏంటి, పరమాత్మ. ఎప్పుడైతే మనం పిరమిడ్ శక్తి ఎక్కువ ఉపయోగిస్తూ పిరమిడ్లో ఉన్నామంటే మన ఆత్మకు మూలం పరమాత్మకు దగ్గర చేస్తుంది. పిరమిడ్ అంటే ఏంటి, పరమాత్మని యొక్క భౌతిక దేహం. పిరమిడ్ అంటే ఏంటి, పరమాత్మ యొక్క భౌతిక దేహం. కింద అనేకం, కింద లోయర్ ఫ్రీక్వెన్సీలో నువ్వు వేరు నేను వేరు భావంతో ఉంటాం. హైయర్ ఫ్రీక్వెన్సీలో అంతా ఒకటే. ఇదే ఎవరు చెప్పారంటే రామకృష్ణ పరమహంస చెప్పాడు. ఆయన శిష్యుడు వివేకానంద ధ్యానం చేసినప్పుడు ఆయన ధ్యానంలో గోల్డెన్ కలర్లో ట్రయాంగిల్ కనిపించిందంట. ఇదేమిటి స్వామి అనేసి రామకృష్ణ పరమహంస అడిగినప్పుడు ఆయన చెప్పాడు, ఇదేనైనా పరమాత్మిక భౌతిక దేహము. సో ఇంకా నాకు ఈ పిరమిడ్ గురించి పత్రిక ఏం చెప్పారంటే, 2007లో అరుణాచలం మేము ధ్యానం యజ్ఞం చేశాము. యజ్ఞం అయిపోయింది, కాళహస్తి వచ్చాము మేము. కాళహస్తిలో మా ఎమ్మెల్యే ఇంటి మీద పిరమిడ్ ఓపెన్ చేశారు సారు. తిరిగి వెళ్తున్నాం. అప్పుడు సార్ చెప్పారు, అరే శివ, మనం తిరువణామలలో యజ్ఞం చేశాం కదరా, ఇటువంటి యజ్ఞాలు 100 చేస్తే ఎంత పుణ్యఫలమో
ఒక పిరమిడ్ సమానం చెప్పాడు. 100 యజ్ఞాల సమూహం ఒక పిరమిడ్. యజ్ఞం అనేది ఆ 7 మాత్రమే అగ్నిధార. పిరమిడ్ అనేది నిత్య అగ్నిగుండము. 365 రోజులు ఈ భూమండలానికి శక్తిని ఇస్తుంటుందిరా. అటువంటి కార్యక్రమాన్ని చేపట్టావు. ఇక్కడ నుంచి నీకు ఎక్కడి నుంచి ఫోన్ వచ్చినా ఎవరు చెప్పినా ఆగదని చెప్పారు పత్రి గారు. గురు వాక్కు ప్రకారం సుమారు మన ద్వారా ఇప్పటికీ 1000కి పైన పిరమిడ్లు కట్టడం జరిగింది. త్రూఅవుట్ ఇండియా మొత్తం తిరిగాను. ఇండియా మొత్తం రకరకాల పిరమిడ్స్ మీద రకరకాల ఎక్స్పెరిమెంట్ చేశాను. సో ఇంకా ఈ భూమికి ఎంత ఉపయోగపడుతుంది అంటే పిరమిడ్ అనేది, ఇప్పుడు వాటర్ చెడిపోతే కొన్ని ఫిల్టర్ వేసి క్లీన్ చేసుకోవచ్చు మనం. గాలి చెడిపోతే కొన్ని కెమికల్స్ క్లీన్ చేసుకోవచ్చు. బట్ థాట్ పొల్యూషన్ ఎట్టపైన ఏముంది? థాట్ పొల్యూషన్. మనం ఆలోచిస్తున్నాం, మాట్లాడుతున్నాం, ఫోన్ బేస్. దీని స్వభావము భూమి మాత ఎంతో అస్తవ్యస్తకి గురవుతుంది. ఎప్పుడైతే మన ద్వారా ఒక పిరమిడ్ వస్తుంది భూమండలానికి, మనం చేసినటువంటి ఆలోచనలు అన్నీ కూడా కాల్ చేస్తుంది పిరమిడ్, మొత్తం భస్మం చేస్తుంది. తద్వారా భూమాత ఎంతో ఎంతో శక్తివంతమవుతుంది. భూమిపైన థాట్ పొల్యూషన్ తగ్గిస్తుంది పిరమిడ్. సో మనం 9 నెలలు మోసి కన్నా మన తల్లికి ఎంత సేవ చేసినా రుణం తీరుతున్నామే. బట్ మనం రుణం తీసుకునే, మనకి ఈ యొక్క భూమాత రుణం తీసుకునే అవకాశం ఎట్లా ఉందంటే కేవలం పిరమిడ్ కట్టడం ద్వారా మనకు జన్మ రాహిత్యం జరుగుతుంది. అందుకే పత్రి గారు ఏం చెప్తారు మనకు, ఎవరైతే పిరమిడ్ కడతారో వారి జన్మ ఆఖరి జన్మ అంటారు. ఎలా? జస్ట్ మనం చేసిన సరికాని ఆలోచనలు కూడా కాల్ చేస్తుంది పిరమిడ్. భూమి మీద మనకు కర్మ లేకుండా చేస్తుంది పిరమిడ్. అంత గొప్ప కార్యక్రమం పిరమిడ్ అనేది. సో ఇంకా నేను ఈ యొక్క ధ్యాన పరిక్రమలో ఈ మధ్య హిమాలయాస్ వెళ్ళాను. హిమాలయాస్లో వెళ్ళే ముందు మా రూమ్లో ధ్యానం చేశాను. నాకు మహావతార్ బాబాజీ వచ్చారు. జస్ట్ లైటింగ్ లూప్లో వచ్చారు. నాకు వద్దని చెప్పాను. నీ దర్శనం చూడడం నాకేంటి లాభం, నీకేంటి లాభం, నాకు వద్దని చెప్పాను. ఎందుకంటే చూసి బరువు కొట్టింది నాకు. ఎన్నో సంవత్సరాలు చూసాం మనం ఆయన్ని. సో మళ్ళీ ఆయన కేవదిరికి వెళ్ళాను. మళ్ళీ దర్శనం ఇచ్చాడు. అప్పుడు అడిగాను ఆయన్ని, గురుగారు నాకు మీలాగా అవ్వడానికి ఏదైనా ఉపకారం ఉంటే నేర్పించని చెప్పాను. అప్పుడు నాకు ఒక టెక్నిక్ చెప్పారు గురుగారు. అసలుకి వెంకటేశ్వర స్వామి నామంలో అర్థం ఏంటి? వెంకటేశ్వర స్వామి నామంలో అర్థం ఏంటి? సో ఇప్పుడు మనం చేసే శ్వాస మీద ధ్యాస పెడుతున్నాం కదా, ఆ శ్వాస మీద ధ్యాస ఏం జరుగుతుంటే హిడా పింగళ సుషుమ్నా నాడి. హిడా పింగళ సుషుమ్నా నాడి. ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెడతామో మన ప్రాణం ఊర్ధముఖం నడిపిస్తుంది. అప్పుడు వచ్చింది నాకు సమాధి స్థితి. ఎప్పుడైతే నేను నీ శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేశానో, ఈ ప్రాణం అపానం కలిసిందో అప్పుడు నాకు సమాధి స్థితి వచ్చింది. పూర్తి నా శరీరమే లేదు, నాకు శరీరమే లేదు, ఓన్లీ ఇక్కడ కాన్షియస్ మాత్రమే ఉంది నాకు. ఇదేనైనా కైవల్య ప్రాప్తం అని చెప్పారు. సో వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నాడు? ఆనంద నిలయంలో ఉన్నారు. ఆనంద నిలయం. మన జీవితం ఆనంద నిలయం కావాలంటే ప్రాణాన్ని పట్టుకోవాలి, శ్వాసను పట్టుకుంటే చాలు. ఇది ఏ క్షేత్రంలో ఉన్నాం మనం? ఇక్కడ ఏ క్షేత్రం ఇది? వాయుక్షేత్రం. వాయువులు ఎవరున్నారు? శివుడు. మన వాయువుని మనం పట్టుకుంటే మనం శివుడి దగ్గర ఈజీ చేరుతాము. కాళహస్తి అనే పేరు అర్థం ఏంటి? శ్రీకాళహస్తి అన్న పదానికి అర్థం ఏంటి? ఇప్పుడు చెప్పిన ఆ స్టోరీ కాదు. యాక్చువల్లీ అసలే అర్థం వేరే ఉంది, ఆధ్యాత్మిక అర్థం వేరే ఉంది. శ్రీ అంటే శక్తి, గూడు కట్టుకునే ఉంది ఇక్కడ శక్తి. శ్రీ అంటే శక్తి. కాళ అంటే పాము, మనకు సుషుమ్నా నాడిలో పాము. హస్తి అనగా ఏనుగు. సుషుమ్నా నాడి లోపల హిడా పింగళ 2 నాడులు ఉన్నాయి. పంచ ప్రాణాలే ఒక 5 తలలు. ఎప్పుడైతే ఈ లోపల ఈ ప్రాణాలు పైకి వెళ్తుందో, శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మన ప్రాణాలన్నీ ఊర్ధముఖం పైనుంచి శిరస్సుపై ఇప్పుడు నిలుస్తుందో అప్పుడు ఏమొస్తుంది? జ్ఞాన ప్రసన్నాంబ వస్తుంది. మనకు ఏమొస్తుంది? జ్ఞాన ప్రసన్నాంబ. ఇది అసలైన అర్థం. పత్రి గారు ఎంతో ఎంతో పరిశోధన చేసి ప్రతి విషయాన్ని చాలా క్లుప్తంగా గుప్తంగా ఇచ్చారు. సాధన చేసిన వాడికే అర్థమవుతుంది దీనిలోని లోతైన అర్థం. ఓకే ఫ్రెండ్స్, నాకు ఇటువంటి అవకాశం ఇచ్చిన పత్రి గారికి, సో మేడం గారికి, ఇక్కడ చేసిన గురువులకి, ధ్యానులకి వెరీ వెరీ థ్యాంక్స్. థ్యాంక్ యూ మాస్టర్. మరి కొటాల అంటేనే సుధాకర్, ప్రభాకర్. మరి వాళ్ళు ఎన్నో పిరమిడ్స్ అండి. కర్తల్లో పిరమిడ్ యజ్ఞం జరిగిన తర్వాత మరి జనవరిలో
3 రోజుల కార్యక్రమం నా భూతో అండి. అసలు వాళ్ళ వైఫ్స్ అండి ఎప్పుడు కూడా స్టేజ్ మీదకి రారు, ఎనీ టైం ఏటీఎం అండి. వాళ్ళు నిరంతరం పని. మనం ఎప్పుడు వెళ్ళినా మీకు ఏం టిఫిన్ కావాలి, ఏది కావాలని వాళ్ళు గొప్ప యోగీశ్వరులు అండి. వాళ్ళకు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదామండి. మరి వారు నిరంతరము అలా ఒక సామాన్యులా కనబడుతున్నారండి, గొప్ప యోగీశ్వరులు. మరి వారి మాటల ద్వారానే విందాము. అఖండ ధ్యానాలు, మరి ఎన్నో పత్రి మేడము ఆ జేతవనానికి ఒక పెద్ద కథ ఉందండి. ఇక్కడ దగ్గరున్న వాళ్ళు వెళ్ళి ఆ యొక్క సదావకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మా యొక్క విజ్ఞప్తి. మరి సుధాకర్ గారు మాట్లాడి మీ అమూల్యమైన సందేశాన్ని. మన గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ, అలాగే వేదిక పైన ఉన్న మాతృమూర్తులందరికీ నమస్కరించుకుంటూ, అలాగే ఈ పత్రిజీ మహిళా చైతన్యాన్ని ఇంత అద్భుతంగా నడిపిస్తున్న కాళాశ్రీ మాస్టర్ శివ గురుస్వామి నాయుడు, ఇంకా తదుపరి మాస్టర్స్ అందరికీ నమస్కరించుకుంటూ, పత్రి సారు ఆయన వాక్కు సత్యవాక్కు. ఆయన ఏ రోజైతే మనకు మహిళా ధ్యాన మహాచక్రం అని అందించారో ఆ రోజు నుంచి ఆ యొక్క చైతన్యాన్ని మహిళలకి అప్పచెప్పి ఈరోజు ఇంత ప్రపంచమంతా విస్తారంగా ఈ యజ్ఞాల్ని మహిళల చేత కూడా ఇంత అద్భుతంగా నడిపిస్తారు అని చేసి చూపించింది మన గురుదేవులు ఒక్కరే. ఇంత పెద్ద యజ్ఞాల్ని ఎంతో అద్భుతంగా నడిపించారు. ఆయన యొక్క సంకల్ప శక్తికి అంత అద్భుతమైన శక్తి ఉంది. మరి ఇప్పుడు ప్రస్తుతం పత్రిజీ ఈ మహిళా చైతన్యానికి 18 ఆదర్శ సూత్రాలు ఒక మహా అద్భుతం. మరి మన గురుదేవులకు మించిన గురువుగారు ఈ భూమిపైన ఒక్కరు లేరు. పత్రి సార్ అందించిన 18 ఆదర్శ సూత్రాలకు మించిన గ్రంథము సూత్రాలు ఇంకొకటి దొరకవు. మీరు ఎక్కడికన్నా వెతకండి, ఎన్ని చోట్ల కన్నా, ఎన్ని గురువుల దగ్గర కన్నా వెళ్ళండి, ఎన్ని ఆశ్రమాల కన్నా వెళ్ళండి, మీరు వెతికి చివరికి ఇక్కడికి రావాల్సిందే. ఇక్కడికి మించిన జ్ఞానం ఇంకొకటి లేదు. సార్ కొన్ని లక్షల పుస్తకాలు చదివి మరింత సులభంగా మనకు అందించారు. మరి మనం దాన్ని అర్థం చేసుకొని చక్కగా మనం ప్రగతి పదంలో నడవాలి, వెనక్కి వెళ్ళకూడదు. అదే ఇప్పుడు మన ముందరున్న సవాల్. మరి మనం ఎక్కడికి మళ్ళీ ఇంకోలా ఇప్పుడు ప్రస్తుతం అటు ఇటు కాలు వేస్తే, మా ఫ్రెండ్ ఒక అతను చెప్తాడు, హిరణ్యకశిపుడికి విష్ణువుని బాగా ఎదిరించినాడు హిరణ్యకశిపుడు. కంబం నుంచి బయట వచ్చి ఆయనకు మోక్షం ఇచ్చినాడు. ప్రహ్లాదుడు నమ్మి మోక్షం ఇచ్చాడు విష్ణువు. కానీ ఈ నమ్మకుంటారే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఈ చీముడు ఉంటారు కదా, ఈ చీముడు తెలుసు కదా, మన ముక్కులో చీముడి, ఆ చీముల్లో ఒక ఈగ పడింది అనుకో, అది ఎగరలేదు సావలేదు. అలా ఉండకూడదు మనం. అంటే ఎగరలేక సావలేక బతికి నమ్మకుంటే ఏమీ అందదు మనకి. నమ్మకం ఉండకూడదు. నువ్వు నమ్మితే పూర్తిగా దీన్నన్నా నమ్మకపోతే పూర్తిగా వదిలేసిందా వెళ్ళిపో. నమ్మకం ఉంటే అలా చీముల్లో ఉన్న ఆ ఈగతో సమానమే. నువ్వు దేనికి ప్రయోజనం లేదు. అట్లా అభివృద్ధి చెందలేవు, ఇట్లా పతనానికి పడిపోలేవు. అట్లా రెండు వైపులా మోక్షం రాదు. ఇప్పుడు హిరణ్యకశిపుడు ఎదిరించాడు. ఆయనకి ఖమ్మంలో నుంచి వచ్చి ఆయన వధించి మోక్షాన్ని అందించాడు, మహా అద్భుతం. ప్రహ్లాదు నమ్మాడు, ఆయనకి దర్శనమిచ్చి మోక్షాన్ని అందించాడు. సో మనం అటుగాక ఇటుగాక నమ్మకుంటే ఎటు అభివృద్ధి అనేది కాదు. పత్రిసారి ఏదైతే చెప్పారో దాన్ని అక్షరాల పాటించడమే పిఎస్ఎస్ఎఫ్ మూమెంట్ యొక్క గొప్ప ఉద్దేశం. పిఎస్ఎస్ఎఫ్ మూమెంట్ ఎంత గొప్ప మూమెంట్ ఈ భూమి మీద ఒకటి లేదు. మీరు మనం ఎన్ని మూమెంట్స్లోకి వెళ్ళినా ఇంకా అవి ఇంత ఇది లేదు. ఏ మూమెంట్లో
ఒక శివ ఇంత పెద్ద ప్రోగ్రాం చేస్తున్నాడు అంటే ఈ మూమెంట్ తప్ప ఇంకొక ఏం అద్భుతం ఇంకెక్కడుంది అంత శక్తి? ఆయన వెనకుండి నడిపిస్తున్నాడని దానికంటే నిదర్శనం ఇంకొకటి ఏముంది? గురుస్వామి సారు ఒక పీసీ వచ్చి ఆయన హెడ్ కానిస్టేబుల్, ఇలా ఎక్కడ చూసినా ఎవరికి వాళ్ళుగా ఎంతో అద్భుతంగా నడిపిస్తున్నారు. దీని వెనకాతల మనకెప్పుడు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మనం చేసే ప్రతి పనిలో పత్రి సార్ మన ముందు ఉన్నాడు అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సారు లేడను, సార్ ఎక్కడో ఉన్నారను అనేది మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో దయచేసి ఆ యామరపాట అనేది వద్దు. ఆ యామరపాటు వల్ల ఖచ్చితంగా మనము అంతకంత మనం మళ్ళీ చెల్లించుకోవాల్సి వస్తుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ పత్రి సార్ ఉన్నారు. మీరు ఎవరు వచ్చినా, ఏ ధ్యానం వచ్చినా పత్రి సార్ వచ్చినారనే భావంతోనే మనం సేవ చేయాలి. పత్రి సార్ వచ్చారనే దాంతోనే మనం అన్నం వడ్డించాలి. పత్రి సార్ ఈ స్టేజ్ పైన ఉన్నారనే ఉద్దేశంతోనే మనం కార్యక్రమం చేయాలి. పత్రి సార్ ఇక్కడ ఏముంటే ఏం మాట్లాడతామో అదే మాట్లాడాలి. పత్రి సార్ ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడతామో అదే మాట్లాడాలి. అది పత్రి సార్ యొక్క చైతన్యం అంటే. ఎప్పుడు కానీ సార్ లేని ఒకటి, సార్ ఉన్నప్పుడు ఒకటి, ఎప్పుడు అది ఉండదు. ఆయన ఎప్పుడు మనం ఉండనే ఉన్నాడు. ఒకవేళ భౌతికంగా ఈరోజు మనకి కనపడకపోవచ్చు, కానీ దాని యొక్క ఫలితం మాత్రం మిస్ కాదు. ఇది అల్టిమేట్ ఫలితం మాత్రం మన వాకుకు కానీ మన చేష్టకు కానీ ఖచ్చితంగా అంది తీరుతుంది. సో ఇస్ ద పిఎస్ఎస్ఎం మూమెంట్ అంటే పత్రి సార్ మూమెంట్. సార్ చెప్పుకోలేదు ఎప్పుడు నేను ఈ మూమెంట్ నడిపిస్తున్నాను, ఈ మూమెంట్కి సృష్టికర్త అని ఎప్పుడు చెప్పుకోలేదు. కానీ సృష్టించింది పత్రి సారే, ప్రొడక్టు పత్రి సారే, కస్టమరు పత్రి సారే. అర్థమైందా? ప్రొడక్ట్ ఏదైతే ఉందో అది పత్రి సార్దే, కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పత్రి సార్. సో ఇక్కడ మనమంతా హీరోలం కాదు, పుడింగులం కాదు, ఏమీ లేదు. మనం చేయాల్సిందలో ఒక్కటే, సార్ ఏదైతే 18 ఆదర్శ సూత్రాలు చెప్పారో దాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలోకి తీసుకెళ్ళాలి. స్వచ్ఛమైన సత్యమైన పిరమిడ్ మాస్టర్ మనం తయారు చేయాలి. అదొక్కటే ఉండేది. అహింసా ధర్మకు మించిన ధర్మం ఒకటి లేదు. పిరమిడ్లో మన ఆనాపానసతికి మించిన ధ్యానం ఇంకొకటి లేదు. శాకాహారం యొక్క గొప్పతనం మించిన గొప్పతనం ఒకటి లేదు. పిరమిడ్కి మించిన కట్టడం ఇంకొకటి లేదు. ఇంకెప్పుడు ఇంకొక కట్టడం రాదు. పిరమిడ్కి మించిన కట్టడం ఇంకొకటి లేదు. ఇంకే కట్టడాలు మనకు అవసరం లేదు. ఇవన్నీ మనకు సొంతంగా అనుభూతి చెందుతున్నటివే. ఇదే కొత్తగా లేదు. సార్ 30 సంవత్సరాల నుంచి చెప్తున్నారు, అవి మనం అనుభవిస్తూనే ఉన్నాం. సో ఇంకే కొత్తగా ఏది ఆలోచించిన అవసరం లేదు. ఎవరు వెనక్కి వెళ్ళనవసరం లేదు. ఆ చీముడిలో పడిన ఆ ఈగిలాగా బతకనవసరం లేదు. బతికితే అటన్నా బతకాలి, బతికితే ఇటన్నా బతకాలి. సో మనం అందరం వీఆర్ ద పిరమిడ్ మాస్టర్స్. ఒకసారి గట్టిగా చెప్పల్లో కొడతాం పిరమిడ్ మాస్టర్స్కి. పిరమిడ్ మాస్టర్ అనుకుంటే ఏదైనా సాధ్యమే. ఆ రోజు ఒక్కరితో ప్రారంభమైంది, తెలియకుండానే ఈరోజు కొన్ని కోట్ల మందికి పిఎస్ఎస్ చేరిపోయింది. ఇంకేమీ ఎక్కడ డౌట్ ఏం లేదు. రాబో రోజుల్లో ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, అహింసా జగత్తు అన్నీ సాకారం అవుతాయి. సో మన పిఎంసి ఛానల్ ద్వారా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్ అందరికీ. మీ ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, వేదిక పైన ఉన్న మాస్టర్స్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన జీతవనంలో ప్రస్తుతం 41 రోజులు అఖండ ధ్యానం జరుగుతోంది. రీసెంట్గా అక్కడ పత్రి సారు గురుస్థానం అనేది ఏర్పాటు చేసుకున్నాం. మనకు తెలియకుండానే పత్రి సార్ ఎప్పుడు వచ్చి వెళ్ళే ఆ రూమ్ని గురుస్థానంగా మార్చాం. ఆ సారు ఎప్పుడు మనం వెళ్ళంగానే సార్తో ఉన్నట్టుగా ఫీల్ అవుతుంది. అక్కడ అఖండ ధ్యానం పెట్టాము. దయచేసి మీరందరూ రావాలి. అలాగే ఈసారి సంక్రాంతి కూడా 5,000 మందితో అఖండ ధ్యానం చేస్తాం. సంగీత అఖండ నాద ధ్యానం. అది దేనికోసం సంకల్పం అంటే, యావత్ భూమండలం పైన ప్రతి రైతు ఆధ్యాత్మిక రైతు కావాలి. స్పిరిచువల్ ఫార్మింగ్ ఈజ్ అవర్ ఫ్యూచర్. అదొక్కటే మనకున్న మార్గం. ఈ భూమి పైన ప్రతి రైతు రాజు కావాలి. భూమాత ఆరోగ్యంగా ఉండాలి, పర్యావరణం హాయిగా ఉండాలి, పర్యావరణం చక్కగా ఉండాలి. సో దీనికి మూలం స్పిరిచువల్ ఫార్మింగ్. ఆ సంకల్పం నెరవేరడానికి నెక్స్ట్ సంక్రాంతికి 5,000 మందితో
అఖండ సంగీత నాద ధ్యానం. కేవలం ధ్యానం ఉంటుంది. ప్రతి రైతు వచ్చి అక్కడ ధ్యానంలో పాల్గొంటారు. ప్రతి ఒక్క వ్యక్తి ధ్యానంలో పాల్గొంటారు. ప్రతి కార్పొరేట్ వ్యక్తి కూడా అత్యంత సులభంగా వ్యవసాయం చేసుకోవాలి. అందుకోసమే ఆ సంకల్ప ధ్యానం. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. గట్టిగా క్లాప్స్ కూడా. ఇంత చిన్నగానేనా? ఇంత గొప్ప విజన్తో వచ్చారు వాళ్ళు. అసలు జేతవనంలో పండగ అంటే సంక్రాంతి అల్లుళ్ళకి కొత్త అల్లుళ్ళకి ఎలా పండగ ఉంటుందో అలా జరుగుతుందండి అక్కడ. నెక్స్ట్ వాసు అంటే మరి ఫోటో అండి. అసలు అప్పట్లో సార్ ఏ స్టైల్లో నిలబడమంటే ఆ స్టైల్లో నిలబడి ఫోటో తీసేవారండి. మరి వారి మాటల ద్వారానే విందాం. వాసు గారు మాట్లాడండి, మీ అమూల్యమైన సందేశం. ఇక్కడికి విచ్చేసినటువంటి ఆత్మబంధువులందరికీ నమస్కారం. నా పేరు వాసు, వైజాగ్ నుంచి వచ్చాను నేను. ఇప్పుడే కారులో వస్తుండగా మా ఫ్రెండ్ ఒక ఆయన ఏం చెప్పాడంటే రెండు చెప్పాడు. పత్రి సార్ ఏదైతే ఆయన విజన్, ఆయన చెప్పిన ఆ మాటలు రెండే మొక్కల్లో తను చెప్పాడు. ఒకటి చేయడం, రెండు చేయకుండా ఉండడం. ఏం చేయాలి అంటే ధ్యానం చేయాలి. ఏం చేయకూడదు అంటే అహింసతో ఉంటూ హింస చేయకూడదు. అంటే హింస చేయకూడదు. ఏదైతే చేయకూడదో అదే పిఎస్ఎస్ఎం మూమెంట్ ఈ రెండు ముక్కలు చెప్పింది. ప్రపంచానికి మనం బాగా దగ్గరగా తీసుకెళ్ళడానికి పత్రిజీ ఇచ్చిన రెండు ఆయుధాలు అవి, అహింస, ధ్యానం. ఈ రెండింటిని మనందరం చక్కగా ఈ 18 ఆదర్శ సూత్రాలతో కలుపుకొని వెళ్ళిపోవడమే. ఇంతకుముందు ప్రభాకరన్ చెప్పినట్లు మరి ఇంకేమి లేవు. ఆ చీముడులో చిక్కుకున్న ఎగలా కాదు ఉండాల్సింది. అయితే అటైనా ఉండాలి లేదా ఇటైనా ఉండాలి. అదేదో సినిమాలో ఉంటుంది కదా, ఆ గట్టును ఉంటావా ఈ గట్టును ఉంటావా, తేల్చుకోవాల్సింది మనమే. గురుగారుతో తిరిగి ఒకసారి ధ్యాన మహాచక్రాలో ఎక్కడో వెనకతలు కూర్చున్న కొందరు పత్రిసార్ని కలుద్దామని చెప్పి ముందుకు వస్తూ ఉంటే ముందు లైన్లో కూర్చున్న సీనియర్ మాస్టర్లు ఆపుతున్నారన్నమాట. మీరు ఎక్కడికి పోతున్నారు, ఆగండి అని. గురుగారు మాట్లాడుతూ టక్కుమని పైకి లేచి ఈ సీనియర్ మాస్టర్లు తిడుతున్నారనమాట. ఏం బుద్ధి లేదా మీకు అని చెప్పి వీళ్ళు తిడితే వీళ్ళు కామ్ అయిపోయారు. ఆ వచ్చిన వాళ్ళందరూ వచ్చారు, సార్ని చక్కగా ఆ సార్ మాట్లాడుతున్నంతసేపు నుంచోనే చూస్తున్నారు. నేనేమో అయోమయంలో ఉన్నాను. ఫోటోగ్రాఫర్ని కదా, నేను అంటే గురుగారి దగ్గరగా చూసే ఒక గొప్ప అవకాశం అనమాట. ఏంటి వాళ్ళు చెప్పింది కరెక్టే కదా, వెనక నుండి వచ్చి నుంచుంటే ఈ వెనకథలు కనిపించదు కదా, ఈ సీనియర్ మాస్టర్లు అందరూ బాగానే మాట్లాడారు కదా, ఎందుకు సారు వాళ్ళు తిట్టారు అని ఒక సంశయం లోపల ఉండిపోయింది. అది ఆయన అడగొచ్చో అడగకూడదో అడిగే రోజు ఒక రోజు వచ్చింది. అనుకోకుండా గురుగారితో పాటు వెళ్తూ అందరూ క్వశ్చన్లు అడుగుతున్నారు. నా వంతు అడగాల్సి వచ్చిన సమయంలో నేను సార్ని అడిగాను, సార్ ఒకానొక సమయంలో ఇలా వెనకండి కొందరు వచ్చి వాళ్ళు అలా నుంచుంటే ముందున సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అంటే 20 ఏళ్ళుగా మీతో పాటు తిరుగుతూ ధ్యానాన్ని చెప్తూ ఉన్నారు, వాళ్ళు ఏం కాకుండా మీరు అలా తిట్టుకున్నారు, అది మేము తిట్టారు, అది ఎంతవరకు అది ఎలా అని అడిగితే సార్ ఏం చెప్పారంటే ఒకటే చెప్పారు, మనం ధ్యానాన్ని చెప్పాలి, కామన్ సెన్స్ని కాదు. కామన్ సెన్స్ ఎవరికి వాళ్ళే నేర్చుకోవాలి. దానికి అదే నేర్చుకోండి, దానికి అదే వస్తుంది. కామన్ సెన్స్ అనేది దానికి అదే వస్తుంది. ధ్యానం చేయాలి, అది ఒకటే చెప్పాలన్నారు సార్, మిగతాది ఏది చెప్పడానికి లేదన్నారు. అలా సార్తో పాటు ఉంటూ ఏదైతే బేసిక్ ఆ నాలెడ్జ్ ఉందో అది నేను ఆయనతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. మీ అందరికీ చేతులు ఉన్నాయి కదా, అందరూ చేతులు ఉన్నాయి కదా, అందరూ ఇలా చేయొద్దండి ఒకసారి. అందరూ ఎలా ఏం చూపించండి, అందరూ కూడా చూపించారు కదా. ఇప్పుడు నేను చేసినట్లే చేయాలి, అందరూ నేను చేసినట్లే చేయాలి. ఇలా తీసుకొచ్చి ముక్కు మీద పెట్టుకుంటాను అనమాట. నేను అందరూ అవేర్నెస్తో ఉన్నారండి, ముక్కు మీద పెట్టుకుంటారు. ముక్కు మీద పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది చేయొద్దని. ఓకే, అవేర్నెస్ పెరగాలి. అంటే ఎందుకు చేశానంటే మనం చెప్పింది ఒకటి, మనం చేస్తుంది ఒకటి. నేను ఇలా చెప్పి ఇలా ముక్కు మీద పెట్టుకుంటాను అన్నప్పుడు చాలామంది ముక్కు మీద పెట్టేసుకుంటారు టక్మని. అంటే అవేర్నెస్ కోల్పోతున్నాం అనమాట.
సో ఈ ట్రిక్ ఎందుకంటే చెప్తాను, మనం కొంచెం అవేర్నెస్లో ఉన్నామా లేదో తెలుసుకోవడం గురించి. మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్న శివకి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ, మరి మహిళా వంటింటికే పరిమితమైన లేదు మామూలుగా ఒక కట్టుబాట్లతోనూ లేదంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్తోనూ ఇంటికే పరిమితమైపోయిన మహిళా చైతన్యాన్ని ప్రపంచానికి తెలియజేసిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చిన శివకి కూడా గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది గురువుగారితో ఇన్ని కొటేషన్స్ వాసు అని కొటేషన్స్ అంతా రాస్తారు. పత్రిజీ సార్ కొటేషన్స్ ఉన్నాయంటే వాసు గారు ప్రిపేర్ చేసినటువంటిది కొటేషన్స్. అది ప్రాబ్లం. ఇది వచ్చి పిరమిడ్ మాకు జీతవనంలో సార్ పోయినాం పిరమిడ్ కట్టాలి సార్. ప్రాబ్లం ఇమాయిగా గురుగారితో ప్రభాకర్ సారే వచ్చారు. పిరమిడ్ ఓపెన్ చేసేటప్పుడు కూడా సార్ వచ్చి పత్రి సార్తోనే వచ్చి చేయించాం సార్. అక్కడ కూడా చాలా సార్ మన గురువుగారితో పిరమిడ్ కట్టాలి సార్. నేను నా ప్రాబ్లం నుంచి రెక్టిఫై అయ్యాను. ఒక్క సంవత్సరంలోనే నా ప్రాబ్లం క్లియర్ అయింది. 1 ఇయర్. కానీ ఇది పిరమిడ్ వల్ల వీళ్ళకంతా తిరిగాను. ఈ ధ్యానం ఎక్కడ ఎవరు ఏది చెప్పినా కర్తాలు, నేను ఏ రోజు అయినప్పటి నుంచి ఆ రోజు కర్తాలకు వెళ్తూ ఉన్నా. ఎక్కడ ప్రోగ్రాం ఇక్కడ నాయుడుపేట పిరమిడ్కి సేతు విజ్ఞాన సదనం జరిగింది, అక్కడ పోయాను. తర్వాత అయినా కూడా గురువుగారు అక్కడికి వచ్చారు. గూడూరు పిరమిడ్ ఓపెన్ చేయడప్పుడు ఆడకి సార్ దగ్గరికి వెళ్ళాము. సారు అప్పుడు ఓపెన్ చేసేదానికి వచ్చారు. రూమ్లో కూర్చొని అందరూ వస్తున్నారు. మాకు ఆశ్చర్యం, ఏంది సార్ని గురువు కొత్తగా చూస్తుండేది సార్ని నేను. నాకేమీ అర్థం కాలేదు. ఏంది గురువుగారు ఏంది అందు వచ్చేది అని అర్థం కాక, ఏంటి సార్ని ఎట్లా ఇది అనుకుంటా. సరే నేను కూడా వచ్చాను సార్ని. సార్ నాకు సంవత్సరం అయింది సార్ చేరి, పిరమిడ్ కట్టాలని ఉంది, ఇలా జరుగుతున్నా సార్ పరిస్థితి చాలా అద్భుతంగా ఉంటుంది, పిరమిడ్ వల్ల ఉపయోగాలు ఉన్నాయి మా వాళ్ళకు అని చెప్పంటుంటే మేమంతా కలిసి ధ్యానం అక్కడే సార్ నువ్వు ఓకే నువ్వు పిరమిడ్ ఊర్లో కట్టేసే మేము కూడా వస్తామన్నారు. అప్పటికి వచ్చారు. మళ్ళా పక్కన పాకాల మాది సొంతూరది. గిరి సార్ దగ్గర మా ఫ్యామిలీ పండుగలు కానీ ఇంటికి వెళ్ళాము. ఫెస్టివల్స్ పెట్టుంటే దానికోసం వెళ్ళాను. ఆ పండుగల్లో ఊర్లో వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు. మా మిస్సెస్ ఒకటే చెప్పింది, ఇలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు, ఇంత ఉన్నాయి అందరికీ పిరమిడ్ కట్టేస్తే మనకు బాగుంటుందనే ఉద్దేశంతో ఊర్లో వాళ్ళు ధ్యానం క్లాసులు గిరి సారు 41 రోజులు ధ్యానం క్లాసు పెట్టాడు. ఆయన ఒక్కడే వచ్చాడు. అంతా రోజు 10 మాస్టర్ని పిలిచి, మేడం కూడా వచ్చింది, తిరుచానూరు మేడం కూడా వచ్చింది ఆడ క్లాసులు కూడా. అక్కడికి వచ్చి ప్రతి క్లాసు 80 రోజులు జరిగినాయి. ఫస్ట్ 41 రోజులు క్లాసులు చేసాము. 41 రోజులు క్లాస్ చేస్తాను కానీ నేను కడతాల్లో ఉండాను. నాకు ఫోను ఇంట్లో వాళ్ళు లేదు, కట్టేయాలా, ఖచ్చితంగా పిరమిడ్ కట్టేయాలని క్లియర్ చేస్తున్నారు. నేను ఆడ ఉన్నాగానే పిరమిడ్ కట్టేసినాం. పిరమిడ్ 28 డేస్ ఉండండి, 28 రోజుల్లో పిరమిడ్ కట్టేసినాం సారు. అక్కడ సారు ఇంటి వాళ్ళ ఊరోళ్ళే వచ్చి కట్టారు. సార్ సొంత ఊరోళ్ళు మేస్తులు కూడా సారే పంపించారు. అద్భుతం. ఇక్కడ ఇప్పుడు ఆర్టీఓ గారు వస్తున్నారు. ఎందుకంటే అక్కడ సార్ ఏమని చెప్పారు, పిరమిడ్లు కట్టే పని నీది, ఓపెన్ చేసే పని నాది అని చెప్పాడు. ఆయన ఇచ్చిన వాక్కు ప్రకారం మనం మెగా పిరమిడ్ కడదాము. ఇక్కడ కూడా ప్లేస్ తీసుకోవాలి, ఉండండి, ప్లేస్ తీసుకోవాలి. ఆర్టీఓ గారు వస్తున్నారు. ఆయన వచ్చేటప్పటికి మనం అడుగుదాం. ప్లేస్ గురించి అడిగితే మనకు కూడా ప్లేస్ అవుతుంది. ఇది అడదాం అందరం. థ్యాంక్ యూ అండి. జై పత్రిజీ. ఓకే
సెట్ చేసేది ఏం లేదు. చెప్పండి. సెట్ చేసేది హలో, ఒక అమ్మ ఒక కొడుకుని తీసుకొని డాక్టర్ గారి దగ్గరికి వచ్చింది. డాక్టర్ గారు మా కొడుకు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడు, వాడిని కౌన్సిలింగ్ చేయండి. డాక్టర్ గారు సైకాలజీ డాక్టరు, ఎందుకురా నువ్వు ఫెయిల్ అయ్యామంటే ఏ లేదు డాక్టర్ గారు, నాకు కాదు ఫస్ట్ మా మమ్మీ కౌన్సిలింగ్ చేయమంటాడు. ఎందుకురా అంటే ఎప్పుడు చూసినా రే ఎదుటి అమ్మాయి చూడరా ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది, ఆమెను చూసి నేర్చుకోరా, ఆమెను చూసి నేర్చుకోరా, ఆమెను చూసుకుంటే 24 గంటలు ఏమంటుంటుందిరా, నేను 2 సంవత్సరాలు ఆమె చూడబట్టి ఫెయిల్ అయినా సార్ అంటాడు. నవ్వండి కొంచెం. 2 సంవత్సరాలు ఆమెను చూడబట్టి ఫెయిల్ అయిన అంటాడు. కాబట్టి ఎంజాయ్ చేయాలి, నో కంపారిజన్ పిల్లకాయలకి. ఇది అయిన తర్వాత మన క్లాస్ ఉంటుంది, మీరు తినేవాళ్ళు తినచ్చు, మనది ఉంటుంది. ఇది ఇనాగ్రేషన్ అయిన తర్వాత ఓకే పో. బాగుందా జోకు? నమస్కారం మాస్టర్స్, నా పేరు శివ, శ్రీకాళహస్తి. అక్టోబర్ 1వ తేదీ వెంకటగిరిలో ఒక పెద్ద ర్యాలీ చేయబోతున్నారు. సో వెంకటగిరి గురించి చెప్పాలంటే వెంకటగిరిలో జాతర జరుగుతుంది, అందరికీ తెలుసు. అది చాలా ఫేమస్, చాలా ఊర్ల నుంచి పోతారు. ఆ జాతరలో ఏం జరుగుతుందో మీకు తెలిసింది కదా. సో అలాంటి ఎక్కడ నాన్ వెజ్ ఎక్కువ ఉందో అక్కడ మనం బాగా ర్యాలీ చేయాలి. సో వెంకటగిరి జాతర కాదు, శాకాహార జాతర చేయాలి మనం. శాకాహార జాతర అనమాట వెంకటగిరి శాకాహార జాతర. అది అక్టోబర్ 1వ తేదీ, అంటే అక్టోబర్ 2 వాళ్ళకి ఇవ్వరు, అక్టోబర్ 1వ తేదీ వెంకటగిరిలో జరుగుతుంది. దానికి శోభారాణి మేడం ఇన్వైట్ చేస్తారు. తర్వాత అక్టోబర్ 2 శ్రీకాళహస్తిలో జరుగుతుంది, దానికి అది బ్రోచర్ విడుదల చేస్తాం. సో శోభారాణి మేడం ఇన్వైట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ శివ. ధ్యాన మిత్రులందరికీ నా ఆత్మ ప్రణామాలు. అక్టోబర్ 5, 6 వెంకటగిరిలో ఫేమస్గా పోలేరమ్మ జాతర జరుగుతుందంట. నేనేం చూడలేదు, అది ముందటి నుంచి ఫేమస్. ఈ మధ్యనే మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వచ్చి దాన్ని రాష్ట్రీయ పండగగా ప్రకటించారు. కానీ పోలేరమ్మ జాతర అనగానే మనం ఇచ్చేది ఏమంటే బలులు. దాంట్లో వెంకటగిరి సెన్సస్ దీంట్లో ఫస్ట్ ఉందంట, నాన్ వెజ్ దీంట్లో. కాబట్టి మనమందరూ కలిసి అక్టోబర్ 1వ తేదీ మెగా శాకాహార ర్యాలీలు నిర్వహించుకుందాం. ఈ ర్యాలీలు చేసేదాని వల్ల ఎక్కువ హింస అనేది తగ్గుతుంది, మనలో కూడా గ్రోత్ అనేది వస్తుంది. నేను ఫస్ట్ శాకాహార ర్యాలీ కొట్టాల నుంచి 2017లో అక్కడ స్టార్ట్ చేశాను ఫస్ట్. అప్పటి నుంచి ఎక్కడ ర్యాలీలు జరుగుతున్నా నాకు అందుబాటులో ఉన్న దగ్గరంతా నేను పాల్గొంటున్నాను. దయపెట్టి మీరందరూ తప్పకుండా ఆ రోజు నాటికి ర్యాలీకి మీ వంతు సహకారము, మీ శారీరక శక్తిని కూడా అక్కడ పెట్టి దీన్ని విజయవంతం చేద్దామని నేను మీ అందరినీ కోరుకుంటున్నా మాస్టర్స్. థ్యాంక్ యూ. శాకాహార జాతరకి గట్టిగా శాకాహార జాతరకి మరి కట్ చేయండి. శివ రానాయన నువ్వు రా ఉండు. బాబు రానా మెగా శాకాహార ర్యాలీకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. శ్రీకాళహస్తి మెగా శాకాహార ర్యాలీ. ఈ ఫోటో నేనే తీసిండేది, ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాం ఈ ఫోటోకి. వేలాది మంది పిరమిడ్ మాస్టర్లతో మెగా శాకాహార ర్యాలీ అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ఆ బ్యానర్ వాసి చేసినాడు. మనమందరం మరి అక్టోబర్ 2వ తారీఖున ఈ శాకాహార ర్యాలీని ఏదైతే గాంధీజీ కలలుగన్నాడో మరి ఆయన పుట్టినరోజుకి అహింస జగత్తుని మనం కానుకగా ఇవ్వాలి. మరి ఇంత పెద్ద శ్రీకాళహస్తిలో సాక్షాత్తు శివుడు పుట్టిన ప్రదేశంలో మాంసం తినడం అంటే మరి దారుణం. మరి అటువంటి ప్రదేశంలో వేలాది మంది పిలిగ్రామ్స్ వచ్చే ప్రదేశం ప్రతిరోజు.
మరి అటువంటి ప్రదేశంలో మనం శాకాహారాన్ని విశిష్టంగా అందించాలంటే మన శివకి మనం అందరం సహకారం అందించాలి. ఎవరికి వాళ్ళు నాది అని కూర్చుంటే జరగదు. అదంతా మందే, ఇదంతా మందే. ఎక్కడ జరిగిన ర్యాలీ మందే, వెంకటగిరి మందే. ఆడ కొన్ని వేల మూగజీవులు మీ కళ్ళ ముందే బల అయిపోతుంటే మీరు ఎలా కూర్చుంటారు? మీరు మూగజీవులు అయిపోయినట్టే. ఇంకా మీరు కూర్చుంటే మీరు మూగజీవులు అయినట్టే. రేపు పద్దన మీ మెడ మీద కత్తి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. దయచేసి సత్యం తెలిసి ఎవరు అలా ఉండకూడదు. సత్యం తెలిసిన తర్వాత వెళ్ళాలి. ఒకానొక రోజు పత్రిసారు రాజమండ్రిలో ఒక వ్యక్తి నరుకుతూ ఉంటే తన మెడను పెట్టి తన తలకాయ పెట్టాడు. సార్ నన్ను నరకరా, దాన్ని నరికేది ఎందుకు? మరి అటువంటి గురువు సాక్షాత్ చూపించిన తర్వాత మనము ఆ కార్యక్రమాలను విజయవంతం చేయాలి. ఈ భూమిపైన ఎవరు ధ్యానం చేయకపోయినా పర్లేదు, అహింసలో ఉండాలి. మరి దానికోసమే ఈ మెగా శాకాహార ర్యాలీ. చలో శ్రీకాళహస్తి, చలో శ్రీకాళహస్తి, చలో శ్రీకాళహస్తి. మరి మెగా శాకాహార ర్యాలీ అక్టోబర్ 2న ప్రతి ఒక్కరూ రావాలి. అక్టోబర్ 1న వెంకటగిరికి రావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాస్టర్. జై జై మరి హైదరాబాద్ లో జరగబోతున్న మెగా శాకాహార ర్యాలీ ఆగస్టు 15 కాబట్టి ప్రతి ఒక్కరు చలో చార్మినార్, చలో చార్మినార్, చలో చార్మినార్. ఓకే, థ్యాంక్ యూ. ఈస్ట్ గోదావరిలో కూడా శాకాహార ర్యాలీ జరుగుతుందంటే ఆగస్టు 15న రాజనగరంలో పత్రి మేడం ఆశీస్సులతో జరుగుతుందని గట్టిగా క్లాస్ కొట్టుకున్న చలో రాజమహేంద్రవరం, చలో రాజనగరం, చలో ఈస్ట్ గోదావరి. జై పేరవరం, జై వశిష్ఠ గౌతమి. విఘ్నేశ్వర పేరు నుంచి మాట్లాడుతున్నానండి. ప్రతి నెల 18వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు అత్యద్భుతంగా సామూహిక సంకల్ప జ్ఞాన యజ్ఞం జరుగుతుంది. ఈ స్టేజ్ నుంచి మీ అందరినీ ఆహ్వానిస్తున్నానండి. థ్యాంక్ యూ. ధ్యాన జగత్కి జై, శాకాహార జగత్కి జై, పిరమిడ్ జగత్కి జై, మహిళా చైతన్యానికి జై, మహిళా చైతన్యానికి జై. ఓకే, మరి అక్టోబర్ 2న తిరుపతిలో చేయాలనుకున్నాం, కానీ ఇక్కడ దొరుకుతుంది కాబట్టి అందరం చలో శ్రీకాళహస్తి, చలో శ్రీకాళహస్తి. జై జై ధ్యాన జగత్, జై శాకాహార జగత్, జై పిరమిడ్ జగత్. నవంబర్ 11 పెట్టుకోమా నువ్వు. నవంబర్ 11 పెట్టుకో. ఇక్కడ బాధ్యత ఉంది. అదేంటంటే పిరమిడ్ జగత్ అనేది వచ్చేసింది. ఆల్రెడీ పిరమిడ్ జగత్ అనేది వచ్చేసింది కాబట్టి ఇప్పుడు జరుగుతున్న ఏవైతే పిరమిడ్ క్షేత్రాలు ఉన్నాయో ఆ పిరమిడ్ అన్ని క్షేత్రంలో కూడా మన సేవలు అందించడానికి వాలంటరీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాలంటరీగా రావాలి. అది ఎలా అంటే ఈ భూమి మీద మనం వచ్చిందే వాలంటరీగా. ఈ భూమి మీద మనం వాలంటరీగా పోవాలి. సో ఆ వాలంటరీ అంటే సేవ. లక్ష్మీదేవి అంటే సేవ ప్రతీక. ప్రతిసారి చెప్తా ఉంటాడు, లక్ష్మీదేవి అంటే సేవ ప్రతీక. ప్రతి లక్ష్మీదేవి, ప్రతి పిరమిడ్ ఏదైతే వ్యాపారం జాతవానం ఎక్కడైతే నట్ట ప్రకృతి వ్యాధి పిరమిడ్ వ్యాధి ఎక్కడైతే పిరమిడ్ ఉన్నాయో, పిరమిడ్ శక్తి క్షేత్రాలు ఉన్నాయో ఆ పిరమిడ్ శక్తి క్షేత్రాల్లో ప్రతి ఒక్కరు నెలలో కనీసం 3 రోజులు 4 రోజులు అక్కడ గడిపి సేవ చేసి ధ్యానం చేసుకొని మౌనంలో ఉండి ఖచ్చితంగా ఆ క్షేత్రానికి సహాయ సహకారాలు అందించగలరని కోరుకుంటూ ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి మన పిరమిడ్ మాస్టర్ ప్రతి ఒక్కరి బాధ్యత సేవ ద్వారానే ఇక అల్టిమేట్ అన్నమాట. ప్రతిసారి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు. ఈ భూమి మీద ఎంత ఇన్ఫర్మేషన్ అవ్వాలో అంత ఇన్ఫర్మేషన్ ప్రతిసారి ఇచ్చేసారు. ఇప్పుడు మనం చేయాల్సిన ఏంటంటే ధ్యానము, శాకాహారము, పిరమిడ్ శక్తి, సేవ కంపల్సరీ. ప్రతి ఒక్కరు ఈ సేవ చేయడానికి పిరమిడ్ జాతరలో ఎప్పుడు ఆహ్వానం పడుతుంది. ఆ జాతరానికి వచ్చి మరి ఆ ఆశ్రమంలో సేవ
ఇప్పుడు మనమందరము చాలా మంది శ్రీవారి సేవ కానీ ఆల్రెడీ 3 నెలల ముందు బుక్ చేసుకొని తిరుమలకి వెళ్తాం. అలా కాకుండా ఎంతో మంది మన పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారు. ఒక నెల ఒక క్షేత్రానికి ఇప్పుడు కాణిపాకం ఉంది, అక్కడికి వెళ్ళి ఒక 3 రోజుల పాటు ఉండి ఒక 20 మంది 30 మంది టీం వెళ్ళి అక్కడ చక్కగా ధ్యానం చేసుకుని అక్కడంతా శుభ్రం చేయాలి. ఏ పని ఉందో నానో క్లీనింగ్ అది మన సొంతంగా భావించి బెడ్షీట్ ఉతకాలి, పరుపులు మంచాలు కొడవాలి, అంతా కొడవాలి, చెరుకులు చాలా అంతా తీసి మనం చేసే సేవ దేనికి? యోగులు వస్తారనే ఉద్దేశంతో సేవ చేయాలి. యోగుల కోసం మనం సంసిద్ధం చేసి ఎల్లప్పుడూ ఉంచాలి. అది పిరమిడ్ మాస్టర్. పిరమిడ్ మాస్టర్ అంటేనే యోగులు. నెక్స్ట్ వచ్చే వాళ్ళందరూ యోగుల కోసం మనం ఎప్పుడు సంసిద్ధంగా చేసి ఉంచాలి. అలా పిరమిడ్ క్షేత్రాలు యోగుల కోసం ఎదురు చూస్తున్నాయి. మనం ఎప్పుడు నిరంతరం వాటిని పరిశుభ్రంగా సంసిద్ధం చేసి ఉంచాలి. ఇప్పుడు జర్మనానికి రావాలి, ఒక 3 రోజులు ఉండాలి, అక్కడ పరిశుద్ధంగా మనం సేవ చేసుకోవాలి. పిరమిడ్ వ్యాలీకి వెళ్ళాలి, కడతానికి వెళ్ళాలి, పేరవరం వెళ్ళాలి. ఎనీవన్ మనకి ఎక్కడికెక్కడ మనకు అనిపిస్తుందో అక్కడికి వెళ్ళి 3 రోజులుగా చేయాలి. తక్షణ కర్తవ్యం ఏదైతే ఉందో, మన కళ్ళ ముందర ఏ పని అయితే ఉందో అది చేసేవాడే పిరమిడ్ మాస్టర్. అంతే, మనం అక్కడికి వెళ్ళి ధ్యానం చేయాలి, సేవ చేయాలి, ఏ పని చేసుకుంటూ మన క్షేత్రాలు మనం మహా అద్భుతంగా, చైతన్యంగా, శక్తివంతంగా తీర్చిదిద్దుకునే బాధ్యత మనదే. అంతే కదా? అలా చేస్తే ప్రతి నెల ఇలాంటివి 4 చేసుకోవచ్చు. ప్రతి నెల 4 కార్యక్రమాలు చేసుకోవచ్చు. మనం చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తిరుమల కాదు వెళ్ళాల్సింది సేవకి, పిరమిడ్ శక్తి క్షేత్రాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఒకసారి క్లాస్ కొట్టండి. భోజనం కూడా ఒక్క పూట వచ్చి భోజనం చేయండి ఆ శక్తి క్షేత్రంలో. భోజనం అంటే మనల్ని నడిపిన మహాత్ముడు ఎవరంటే గట్టిగా చెప్పాలి. ఎవరు? మరి ఆ బ్రహ్మర్షి పత్రిజీ గారి జన్మస్థలకు వచ్చి ఒక పూట భోజనం చేసి చక్కగా నిద్రపోయి మీ ఎనర్జీ తీసుకొని మళ్ళీ ఇంటిస్తాయి బట్టనిస్తాయి అన్నట్టు మరి అన్ని జిల్లాలకి, అన్ని దేవాలకి ఆ శక్తిని విస్ఫోటన చేయండి. థ్యాంక్ యూ. పత్రిక సార్ చూడండి మనం చేశారు. నిజంగా శక్తి పీఠాలు మన అందరికీ కూడా ఉచితంగా వచ్చి అక్కడ ధ్యానం చేసి సేవ చేసి ఫ్రీ అకామిడేషన్ మరి ఏ గురువులు ఏర్పరిచారండి? ఒక తండ్రి పిల్లలకి ఏర్పాటు చేసినట్టు పత్రిజీ అన్ని ఊర్లు అన్ని పిరమిడ్ల దగ్గర మనకు అన్ని ఏర్పాట్లు చేశారండి. గట్టిగా క్లాస్ కొడుకుందాం పత్రికకి. అలాగే వశిష్ఠ గౌరవం కూడా మీరందరూ రావాలి, అక్కడికి వచ్చి ధ్యానం చేసుకుని అక్కడ సేవ చేసి అక్కడ ఉండి మీ జ్ఞానాన్ని అందరికీ పంచాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. పత్రిజీ మహిళా చైతన్యంలో జాయిన్ అవ్వాల్సిన వాళ్ళందరూ కూడా సుష్మా మేడంకి ఒకసారి మీ ఫోన్ నెంబర్, మీ బుక్ పేరు ఇవ్వండి. ఇంకా భోజనాలు అవుతున్నాయి, ఖాళీ లేదు కాబట్టి నిన్న ఇవ్వని వాళ్ళు ఈరోజు ఇవ్వండి. థ్యాంక్ యూ.